కోట గంగాధర్ రెడ్డి నందీశ్వరుడు నిర్మాతని. నందీశ్వరుడు రోలర్స్ నెవర్ లుక్ బ్యాక్. ఈ సినిమా శ్రీను ఎర్రజాల దర్శకత్వంలో KFC అండ్ SRB సంస్థలు సంయుక్తంగా నిర్మించారు. దీనికి పర్చూరి బ్రదర్స్ అత్యద్భుతమైన మాటలు అందించారు. పార్థు గారు మ్యూజిక్ ఆల్రెడీ మీకు తెలిసిందే, ఆడియో బంపర్ హిట్ అయింది. థ్రిల్లర్ మంజు గారు అత్యద్భుతమైన ఫైట్స్ని, పోరాట సన్నివేశాలను అందించారు ఈ సినిమాకి. ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. నూతన సంవత్సర కానుకగా ఈ సినిమాని రిలీజ్ చేయడానికి అన్ని సన్నాహాలు చేస్తున్నాము. నందమూరి తారకరత్న, షీనా జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అత్యద్భుతమైన పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రని జగపతి బాబు గారు పోషించారు. అందరూ గెస్ట్ రోల్ అనుకుంటారు, గెస్ట్ రోల్ కాదు. ఆద్యంతం హీరోకి పోలీస్ ఆఫీసర్కి ఆద్యంతం ఆసక్తికరమైన సన్నివేశాలు ఉంటాయి. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు, క్లైమాక్స్ దశ వరకు గెస్ట్ రోల్ కానే కాదు. అలాగే ఈ సినిమాలో విలన్గా అజయ్ గారు, ముక్తార్ ఖాన్, నాగినేడి గారు, హీరో తల్లిదండ్రుల పాత్రలో సుమను, సీత గారు, ఇలా ప్రముఖ తారాగణం అంతా నటించారు మన సినిమాలో నందీశ్వరుడిలో. రాజీవ్ కనకాల గారు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈ సినిమాలో కొన్ని సంవత్సరాల వరకు అతని క్యారెక్టర్ని మర్చిపోలేరు, అలా ఉంటుంది అతని క్యారెక్టరు, అతని యాక్షన్ రెండు చాలా బాగా చేశారు అతను. నేను రమేష్ బాబు అండి, ఈ సినిమాకి వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్. గతంలో జానకి విడ్స్టోన్ సినిమా చేయడం జరిగింది. ఆ సినిమా గ్యాప్ తర్వాత అప్పట్లో ఉన్నప్పుడు ఏంటంటే ఒక మ్యూజికల్ బోనంజా అందించే నాకు సాటిస్ఫాక్షన్తో జానకి విడ్స్టోన్ అనుకున్నాం మేము. కొంచెం గ్యాప్ తర్వాత మళ్ళీ KFC అండ్ SRB కాంబినేషన్ ఒక మంచి మల్టీ స్టార్ సినిమా జనత కాంబినేషన్తో చూసుకున్నామండి. మల్టీ స్టార్ చేయాలంటే ఒక డిఫరెంట్ సబ్జెక్ట్గా అనుకున్నాం. ఆ సబ్జెక్ట్ని తీసుకొని కన్నడలో రీమేక్ అయినటువంటి డెడ్లీ సోమాన కథను ఆధారంగా తీసుకుని తెలుగు నేటివిటీకి ఒక సిస్టమేటిక్గా ప్లాన్ చేసి ఒక హై బడ్జెట్ సంబంధం లేకుండా ఒక మంచి బడ్జెట్తో రెండు సంస్థలు కలిపి నిర్మించినటువంటి భారీ బడ్జెట్ సినిమా అండి మల్టీ స్టార్ నందీశ్వరుడు. ఆల్రెడీ గతంలో చాలాసార్లు చెప్పడం జరిగింది. యాక్షన్, సెంటిమెంట్, ఫ్యామిలీ, ఎంటర్టైన్మెంట్, డ్రామా అని చెప్పడం జరిగింది సినిమా గురించి. ప్రతి పార్ట్ కూడా, ప్రతి సీన్ కూడా సగటు ప్రేక్షకుడు ఎలా ఆశిస్తాడో ఆ విధంగా ఒక ప్రేక్షకులా కూర్చొని మేము సినిమా చేయడం జరిగిందండి. గతంలో ఉన్న అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని పక్కనటువంటి ప్రొడ్యూసర్స్ అనేటువంటి వాళ్ళ యొక్క అభిరుచికి తగ్గట్టుగా డైరెక్టర్ శ్రీను ఎర్రజాల ఆల్రెడీ సుపరిచితం. నేను ఈ సినిమాకి ఫస్ట్ సినిమాకి అతను పరిచయం జరిగింది. చాలా సాటిస్ఫాక్షన్ సినిమా చేసుకున్నాం ఫస్ట్లో మేము, చాలా ఫ్రెండ్లీగా. ఆ ఉద్దేశంతో ఏంటంటే ఒక పెద్ద సంస్థతో పెద్ద సినిమా చేయాలి, ఒక మల్టీ స్టార్ కాంబినేషన్ చేయాలనే ఉద్దేశంతో ఈ నందీశ్వర సినిమాను టేకప్ చేయడం జరిగిందండి. సింగిల్ షెడ్యూల్లో ఈ సినిమా చేయక ముందు ఒక ప్రాజెక్ట్ ప్లాన్ చేసుకున్నామండి. సినిమా చేస్తే సింగిల్ షెడ్యూల్లో కంప్లీట్ చేయాలి, సింగిల్ షెడ్యూల్ అయిపోయే లోపల పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ అవ్వాలి మీ వయా మీడియాగా. అండ్ సర్టన్ డేట్లో ఏదైతే డేట్ అనుకున్నామో డేట్కి సినిమా రిలీజ్ చేయాలనుకున్నాము. అట్లానే మొదటి రోజు ప్రారంభించిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా సింగిల్ షెడ్యూల్లో నందీశ్వర సినిమా కంప్లీట్ చేశామండి. ఇండస్ట్రీలో ఒక గొప్పగా భావిస్తున్నాం. ఎందుకంటే పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంటే ఎంత బడ్జెట్ సినిమా అయినా సరే, ఎంత పెద్ద బడ్జెట్ సినిమా అయినా బాగా తీయచ్చు అనే దానికి నిదర్శనం అండి. ఎందుకంటే చాలామంది చెప్తారు టీం వర్క్ అని. నిజంగా కూడా దీంట్లో ప్రతి వ్యక్తి కూడా సినిమా కోసం కాదండి, యూనిట్ కోసం మేము పడే కష్టం. అంటే సగటు ప్రొడ్యూసరు ఒక కార్మికుడిలాగా, ఒక వర్కర్ లాగా వర్క్ చేస్తూ మార్నింగ్ 6 o'clock అంటే 5:30, 6 o'clock ప్రొడ్యూసర్ కూడా షూటింగ్లోకి వచ్చి కూర్చుంటే వాళ్ళు కూడా టెక్నీషియన్స్ కూడా చాలా ఇన్స్పైర్ అయ్యి మొత్తం కూడా చాలా హ్యాపీగా వర్క్ చేశారండి కుటుంబంలో. కాబట్టి ఈ సినిమాని అనుకున్న దానికంటే ఒక 2 days బిఫోర్ సింగిల్ షెడ్యూల్ ఒక డేట్స్ అనుకున్నామండి. ఆ డేట్స్కి 2 days బిఫోర్ సింగిల్ షెడ్యూల్ కంప్లీట్ చేయడం జరిగిందండి. అండ్ మీన్వెల్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ మొత్తం కూడా మధ్యలో చేసుకుంటూ పోతూ ఆల్మోస్ట్ 99% పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా కంప్లీట్ అయిందండి. మోస్ట్లీ డిసెంబర్ నెలాఖరికి కానీ డిసెంబర్ నెల 4వ వారంలో సినిమా చేయాలనే ఉద్దేశంతో సంకల్పం ఉన్నామండి. పరిపూర్ణంగా డిసెంబర్ ఎండింగ్లో మీ ముందుకి నందీశ్వరుడు వస్తుందండి. డిస్క్ కూడా అనౌన్స్ చేయాలనుకుంటున్నాం మేము. అది కూడా డెఫినెట్గా చేస్తామండి. ఎందుకంటే రియల్గా హిట్ అయినటువంటి దానికి రియల్గా చేయాల్సిందే అండి. కాబట్టి మ్యూజిక్ పరంగా అలా హిట్ అయింది కాబట్టి ఆడియోతో పాటు దర్శకుడు కానివ్వండి, ఉన్న టీం వర్క్ కూడా వీడియో అంటే చిత్రీకరణ అనేది ఒక మంచి కొరియోగ్రాఫర్స్ని తీసుకొని
వాళ్ళకి ముందుగానే 2 days బిఫోర్ ఒక్కొక్క సాంగ్కి ట్రైనింగ్ ఇచ్చి సీడీ ఇచ్చి ప్రీ ప్లాన్డ్గా సినిమా షూట్ చేశారండి. సాంగ్స్ మొత్తం కూడా అనుకున్న దానికి కంప్లీట్ చేసుకొని అందరు సగటు ప్రేక్షకులతో పాటు మేము కూడా సినిమాని భారతదేశం మొత్తం కూడా అంటే మన తారకరత్న కాంబినేషన్ జగత్ బాబు చేసే సినిమాలో జనరల్గా సీత గారు కానీ, సుమన్ గారు కానీ, రాజీవ్ కనకాల్ కానీ, అజయ్ కానీ పర్చూరు గారి మాటలు చాలా గ్యాప్ తర్వాత బాంబులు పిలిచారండి. బాంబులు మీల్స్ ఏంటంటే మాటల తూటాలు పిలిచారు. అది ఒకసారి మీరు స్క్రీన్ మీద చూడాల్సింది పరుచూరు గారి మాటలు. అండ్ మ్యూజిక్ ఆ రోజు చెప్పాను, మణిశర్మ గారి దగ్గర చేసినటువంటి పార్థు గారు సినిమా మొత్తంలో మ్యూజిక్ ప్రధానంగా ఉంటుంది. ఈవెన్ రికార్డింగ్ కానివ్వండి అండ్ ఎవ్రీథింగ్ మొత్తం కూడా మ్యూజిక్ పరంగా టాప్ ఎసిట్. డిసెంబర్ చివరి వారంలో చేయాలని సంకల్పంతో ఉన్నామండి. ఆ ప్రపోజల్ సినిమా అంతా కంప్లీట్ చేయడం జరిగింది. శ్రీను ఎర్రజాల నా పేరు, నందీశ్వరుడికి డైరెక్ట్ చేస్తున్నాను. పోతే ముఖ్యంగా ఈ సినిమా గురించి ఈ డిసెంబర్ 4th ఆడియో రిలీజ్ చేసాం. అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చిన మమ్మల్ని సపోర్ట్ చేసిన మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అలానే పోతే ఈ సినిమా మొత్తం షూటింగ్ పార్ట్ ఫినిష్ అయిపోయి ఆల్మోస్ట్ ఎండింగ్ స్టేజ్లో ఉందండి. పోస్ట్ పోన్ వర్క్ కూడాను, డిటిఎస్ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కంప్లీట్ చేసి ఈ మంత్ ఎండింగ్కి రిలీజ్ చేయాలని ప్లానింగ్లో ఉన్నాం. డిఏ దానికి సంబంధించి కూడా వర్క్ అయిపోయింది. ఇంత అద్భుతమైన మ్యూజిక్ని ఇచ్చిన పార్థు గారికి, అలానే నా వెనకాల నడిపిన సుధాకర్ రెడ్డి, కేవీ కృష్ణారెడ్డి గారికి, టెక్నీషియన్స్ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలానే మా హీరోస్ తారకరత్న గారు కానీ, జగత్ బాబు గారు కానీ, షీనా కానీ, రాజీవ్ కనకాల గారు, అజయ్ కానీ, ఇలా సుమన్ గారు, సీత గారు, ఇలా ప్రతి ఒక్కరు, జీవి గారికి అందరూ ఇన్ టైంలో నేను పూర్తి చేయడానికి అన్ని విధాలు సహకరించిన ఆర్టిస్టులకు కూడా మీ తరపున నేను మీ ఇదిలో నుంచి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. పోతే సినిమా ఇంత బాగా వచ్చింది, అంత ఉంది, ఇంత ఉంది, ఇంత ఉంది అని అనుకుంటే ఇది ఏ ఒక్కరికి కష్టం కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు అవర్ ప్రొడ్యూసర్స్ గంగాధర్ రెడ్డి గారు, రమేష్ బాబు గారు, అలానే మా చిన్న తమ్ముడైన యువరాజ్ యుగంధర్ గారు కానీ, ఇలా వీళ్ళ నలుగురు నీకేం కాదు అన్న ఇది అవుతుందంటే ఏం కాదన్న ముందు మీరు తీయండి అని చెప్పని నన్ను నా వెనకాల ఉండి వెన్నుదన్నుగా ఉండి నాకు నేను పెద్ద డైరెక్టర్ అవ్వాలి, దీంతో సీను ఇంకా వెనక్కి తిరిగి చూసుకోకూడదని వీళ్ళ నలుగురు సంకల్పంతో బడ్జెట్ని లిమిట్ లేకుండా వాళ్ళు అనుకున్నది వచ్చేంతవరకు కాంప్రమైజ్ కాకుండా నా కోసం, నా లైఫ్ కోసం సినిమా తీసిన వీళ్ళ నలుగురికి జీవితాంతం రుణపడి ఉంటానండి. ఈ సినిమాని అందరూ కలిసి మా ప్రొడ్యూసర్ నన్ను ఎలా ఒక పెద్ద డైరెక్టర్ చేయాలని వాళ్ళు ఎంత కష్టపడ్డారు, అలానే మీ ప్రేక్షకులు కూడా నన్ను ఒక పెద్ద డైరెక్టర్గా తీసిద్దామంటే మెయిన్ మీ చేతుల్లో మా భవిష్యత్తు ఉంటుందండి. చేసి నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.